రాగానే మీరు చూడొచ్చు. ఇదంతా ఏంటనుకున్నారు, పక్కన రివర్ ఉంది, సాచిన్ రివరు. వీళ్ళేంటి రాయి తిరుగుతున్నారు. సో సాచిన్ రివర్కి ఊరినే ఇది ఒక రివర్ ఫ్రంట్ లాగా అనమాట. సో నేను స్టేషన్ నుండి బయటికి రాగానే చిన్న పార్కు, దాని పక్కనే చూడండి జస్ట్ ఒక 2 minutes వాక్ చేయగానే మీకు ఎంకమార్ కనపడుతుంది కదా, పైర్ ఈ జెట్టి ఫెర్రీ జర్నీ అనమాట. స్పిరిట్ ఆఫ్ ది సీ అని క్లాక్ టవర్ వేసి ఉంది కదా. సో అది మొత్తం ఇక్కడ వీళ్ళనే కాదు, చాలామంది ఫ్యామిలీస్ వచ్చి వాళ్ళ పిల్లల్ని ఆడించుకోవటం అంతా చేస్తున్నారు. ఇక్కడ ఏదో చైనీస్ పిల్గ్రిమేజ్ టెంపుల్ కూడా ఉంది. సో మొత్తం చాలా ఉంది. కూల్ బ్రీజ్ అది చూడండి. అక్కడ మొత్తం అదే చిన్న బోట్లు మనకి ఏంటంటే లాంచ్లు అంటారు చూసారా. సో ఆ లాంచ్ల్లో ఇక్కడ నుండి అక్కడికి తీసుకెళ్తున్నారు. ఎంత 5 minutes. మరి ఛార్జ్ ఎంత తిరిగినా అది కూడా అక్కడికి వెళ్ళి చెప్పడానికి ట్రై చేస్తాను. ఫస్ట్ ఏంటంటే ఈ వ్యూ చూపిస్తాను మీకు, చాలా బాగుంది. ఇదేమో పోర్ట్, ఇదేమో ఇప్పుడు అది లాంచ్ వెళ్తుంది చూసారా, దానిలో బళ్ళు కూడా వెళ్తున్నాయి చిన్నవి. అది వెళ్ళి అక్కడికి వెళ్తుంది టెర్మినల్కి. అది ఆ బోట్ ఉంది కదా, ఆ బోటు అలా వెళ్ళి అక్కడ బుద్ధ విగ్రహం కనబడుతుందా దూరంగా, ఆ బుద్ధ విగ్రహం దగ్గరికి వెళ్తుంది. అక్కడ అది అటేపు టెర్మినల్ స్టేషన్, అదే జెట్టి టెర్మినల్. ఆ బుద్ధ విగ్రహం పక్కనే మనకి మ్యాక్లాంగ్ వెళ్ళే ట్రైన్ స్టేషన్, ఆరిజిన్ స్టేషన్ ఉంటుంది, బ్యాన్ ల్యామ్ అని. సో ఆ బుద్ధ విగ్రహం పక్కనే మీకు ఎదురుగా కనబడుతుంది కదా బుద్ధ విగ్రహం, ఆ బుద్ధ విగ్రహం పక్కనే స్టేషన్ ఉంటుంది బ్యాన్ ల్యామ్. ఆ బ్యాన్ ల్యామ్లో మనం ట్రైన్ తీసుకుని మ్యాక్లాంగ్ వెళ్ళిపోవచ్చు 1 hour. కాకపోతే ఇప్పుడు నేను వచ్చింది ఈ కమ్యూటర్ ట్రైన్ ఏమో రోజుకి 20 trips ఉంటే, ఆ మ్యాక్లాంగ్ ఫార్మర్స్ మార్కెట్ మధ్య వెళ్ళేది మాత్రం రోజుకి 4 trips మాత్రమే ఉంటుంది. సో ఇది ఇక్కడ ఇన్ఫర్మేషన్. నా సలహా ఏంటంటే, సో నా సజెషన్ ఏంటంటే, ఈ జర్నీని ఫుల్ ఫ్లెడ్జ్గా ఎంజాయ్ చేయాలంటే, కంప్లీట్గా కంప్లీట్ చేయాలంటే వాంగ్మియా అనే ఆయన నుండి కమ్యూటర్ తీసుకుని మహాచాయకి వచ్చేయండి. మహాచాయ్ నుండి బయటికి రాగానే, స్టేషన్ బయట రాగానే ఇక్కడ ఒక జెట్టి టెర్మినల్ చూపించారు కదా ఇప్పుడు, దానిలో చిన్న లాంచ్ తీసుకుని ఇప్పుడు అక్కడికి వెళ్ళి లోపల చూసాం అసలు ఎంత ప్రైస్ అని చెప్పేసి. ఇక్కడ నుండి అక్కడికి జస్ట్ 5 minutes ఉంటుంది, అంతకంటే ఎక్కువ ఉండదు. సో అక్కడికి తీసుకుని అక్కడికి ఆ బుద్ధ విగ్రహం కనబడుతుంది కదా దూరంగా, ఆ బుద్ధ విగ్రహం పక్కనే ఉంటుంది స్టేషన్ బ్యాన్ ల్యామ్ అని. ఆ బ్యాన్ ల్యామ్ స్టేషనే మనకి 1 hour దానిలో ఆ ట్రైన్ చేస్తే మనకి మ్యాక్లాంగ్ ఆ ఫార్మర్స్ మార్కెట్, ఫేమస్ బ్యాంకాక్ మార్కెట్లో నుండి, ఫార్మర్స్ మార్కెట్ నుండి వెళ్తుందని చెప్తారు చూసారు ట్రైన్ స్టేషన్, అక్కడికి తీసుకెళ్తుంది. సో ఇక్కడ తీసుకుని అక్కడ దిగి అక్కడ నుండి కంప్లీట్ చేస్తే ఇది మొత్తం మీరు కంప్లీట్ చేసినట్టు ఉంటుంది. ఎందుకంటే పెద్ద కాస్టే ఉండదు. నాకు తెలిసి ఇది 10 బాట్లు. ఇది ఎంత చెప్తాను ఇప్పుడు, అది కూడా 10 బాట్లే ఉంటుంది అనుకుంటున్నా. చూడండి మహాచాయ్ టెర్మినల్, జెట్టి టెర్మినల్ ఇది. దానిలో మన ఎంకమాల్ చూడవచ్చు మీరు. బళ్ళు కూడా 2-wheeler కూడా వెళ్ళిపోవచ్చు మనకి. ఇది ఒక మంచి విషయం, అది చెప్తాను. మనం పర్సనల్గా వెళ్తే అంత, విత్ వెహికల్తో వెళ్తే అంత, అక్కడ ఏమైనా టికెట్ రేట్లు ఉన్నాయేమో కనుక్కొని నేను చెప్తాను. చేప బొమ్మ వేసారు నేల మీద. సో పిల్లకాయలు అందరూ గాలిపటాలు ఎగరేస్తున్నారు, స్కేటింగ్ చేసేవాళ్ళు స్కేటింగ్లు చేస్తున్నారు, ఎక్సర్సైజ్ చేసేవాళ్ళు ఎక్సర్సైజ్ చేస్తున్నారు. కొంచెం బాగుంది. ఇక్కడ ఎదురుగా చెప్పారు మనిషికి 3 బాటలు అంట. మరి వెహికల్ మీద ఎంతో దానికి తెలియట్లా, చెప్పలేకపోతుంది. సో పొద్దున్నే మార్నింగ్ ట్రైన్ తీసుకురాగానే దాని కరెక్టింగ్ టైంలో ఇదిగోండి మ్యాక్లాంగ్ టైం టేబుల్ కూడా ఇక్కడ ఇచ్చాడు అందరికి వెళ్తాకి. సో ఇది ఆ జెట్టి టెర్మినల్. సో మనిషికి 3 బాటలు అంట. సో అక్కడ నుండి 10 బాటలు, ఇక్కడ నుండి 3 బాటలు, మళ్ళీ అక్కడ నుండి 10 బాటలే ఉంటుంది అనుకున్నా. సో ఇలా వచ్చేస్తున్నారు, ఇలా వచ్చేసి బళ్ళు వేసుకుని బండి మీద వచ్చేసి తీసుకుని వెళ్ళిపోతున్నారు. అది మనిషికి 3 బాటలు 1 way. సో ఇది మొత్తం కంప్లీట్ అప్ అండ్ డౌన్ కంప్లీట్ చేయాలంటే 10 to 20 40 ఒక 50 బాటిల్లో మొత్తం ఇది ఎక్స్పీరియన్స్ చేయొచ్చు. అది
కాకపోతే అది ఒక పూట కరెక్ట్గా ప్లాన్ చేసుకుంటే ఒక పూటలో చూడొచ్చు, లేదంటే ఒక రోజు పట్టింది. సో అది విషయం, ఇది ఇన్ఫర్మేషన్. సో ఇక మనం బ్యాక్ టు స్టేషన్కి వెళ్ళిపోతాం. 6:40 అయింది. మళ్ళీ ట్రైన్ మిస్ అయింది అనుకోండి, ఇదే లాస్ట్ ట్రైన్ అంట. చూద్దాం. వర్షం పడేట ఉంది. నేను మళ్ళీ ట్రైన్ స్టేషన్కి వెళ్ళిపోతున్నాను. ఇవాళ సండే మార్కెట్ కదా, సండే కదా, ఇక నైట్ ఇవన్నీ సీ ఫుడ్ మొత్తం అమ్ముతున్నారు. రొయ్యలు, చేపలు, అదేంటే స్క్విడ్, ఈ ఆక్టోపస్ లాగా ఉంటుంది చూసారు, అవి మొత్తం ఫ్రెష్ అమ్ముతున్నారు, ఎండి కూడా అమ్ముతున్నారు. ఇవన్నీ ఏమో నాయకమాల ఉన్నది, ఇది ఎండు చేపల మార్కెట్. ఇక ఇవి మీకు ప్యాక్ చేసి ఉన్నాయి చూసారు. ఇవన్నీ ఏంటంటే ఎండబెట్టిన చేపలు, రొయ్యలు, పీతలు వగైరా వగైరా, ఈ నత్తలు అవన్నీ. ఇదిగో ఎండు చేపలు చూడండి, ఇవన్నీ ప్యాకెట్లో పెట్టి అమ్ముతున్నారు. అవి పెద్ద పెద్దవి, ఇంకా పైన చాలా ఉన్నాయి. ఎన్ని మార్కెట్. సో వర్షం పడుతుంది కదా, మళ్ళీ క్లోజ్ చేసి ఎంతదే ఇక్కడ నుండి ఆ జెట్టి టెర్మినల్ నుండి ఈ మహాచాయ్ స్టేషన్కి వెళ్తాం కదా, దీనికి మొత్తం ఇదే స్టోర్లో. మళ్ళీ వర్షం పడుతుంది లైట్గా, సో మళ్ళీ లోపల పెట్టేస్తున్నారు. షాప్స్లో ఇవన్నీ అక్కడేమో దగ్గరలోనేమో ఫ్రెష్ అమ్ముతున్నారు, ఇక్కడ కొంచెం రాగానే అన్నీ మిక్స్ చేసి అమ్మేస్తున్నారు. అంటే మిక్స్ అంటే ఎండు చేపలు ఒకవైపు, అలా అలా షాప్స్ అన్నీ ఉన్నాయి చూడండి, ఎలా ప్యాకెట్లో పెట్టి అమ్మేస్తున్నారు. అన్నీ ఎండు చేపలు, ఎండు పీతలు, ఎండు రొయ్యలు. ఇది ఎండు చేప ఒక టైపు 100 బాటిల్ అంటే అది. ఇదేదో అది 300 బాటిల్. చేపలు ఒక రకం. ఇవన్నీ ఇది ఒకటి రెడ్ ఫిష్ 190 బాటిల్ అని ఉంది. ఇది బయట ఎంకమాలు చూడండి వెరైటీలు. అప్పుడేమైంది, అప్పుడు ఎలాంటి తీశారు. అవి ఏమో రొయ్యలు, ఎర్రగా కనపడుతున్నాయి రొయ్యలు. అన్నీ చేపల రకాలు. ఇది విషయం. సరే, వర్షం పడుతుంది, మళ్ళీ అనవసరంగా తడుస్తాం. ఇక బ్యాక్ టు స్టేషన్. ఇది స్టేషన్. ఇది కొంచెం పెద్దగాను, అంతా ఏసీలు గీసీలు, స్టేషన్ మాస్టర్ అన్నీ ఉన్నాయి. ఇక అదే లాస్ట్ ట్రైన్ అంట. ఇంకో విషయం ఏంటంటే, ఈ మహాచాయ్ స్టేషన్ నుండి బ్యాంకాక్ సబబ్స్లో ఉన్న, అదే బ్యాంకాక్ మెట్రోలో ఉన్న వాంగ్వియన్ యాయ్ స్టేషన్కి లాస్ట్ ట్రైను 7 గంటలకి. అంటే ఇంకో హాఫ్ అన్ అవర్లో ఉంది. 7 o'clock లాస్ట్ ట్రైన్ ఈ టైపు నుండి. ఆ వాంగ్వియన్ యాయ్ నుండి మహాచాయ్కి అయితే మాత్రం లాస్ట్ ట్రైన్ 8:10కి. అంటే మహాచాయ్ రావాలంటే లాస్ట్ ట్రైన్ వాంగ్వియన్ యాయ్లో 8:10, 8:10కి. సో ఇది ఒక్కటే చూసుకోవాలి మనం. ఇక టికెట్లు తీసుకున్నారు, అదిగో కౌంటర్లో పెట్టేశారు. 7ంటికి టికెట్లు ఇస్తున్నారు. ఎంతమంది తీసుకొస్తారో బాబు, చాలు కాపేయక అక్కడితో. అది ఇప్పుడే వచ్చింది నాకు తెలిసి. ఈ ట్రైన్లోనే వెళ్ళాలి మనం. ఇది కొంచెం పెద్ద ట్రైన్. ఇది వచ్చేసి 4 compartments ఉన్నాయి ట్రైను. సో మనం వెళ్ళి టికెట్ తీసుకుని లోపలికి వెళ్ళి కూర్చున్నాం. విండో సీట్ పోతాం మళ్ళీ. ఇది చూడండి, మనం ఇందాక కూర్చుందేమో మెట్ట సీట్లు, ఇవేమో కూర్చున్నా. యాక్చువల్గా అక్కడ పక్కన కంపార్ట్మెంట్లో కూర్చోగానే సీటు కింద కుంగింది. ఏంట్రా అని నాకు భయం వేసి లేదు వచ్చేసారు. యాక్చువల్గా అందరూ అక్కడే కూర్చున్నారు, మెత్తగా ఉంటాయి కదా సీట్లు, అందరూ అక్కడే కూర్చున్నారు. ఇక ముందుకు వచ్చాను, ఇవన్నీ ఖాళీగా ఉన్నాయి. ఈ కంపార్ట్మెంట్లో 10 మంది ఉన్నారు. అక్కడ ఎవరు లేరు, అక్కడ అన్నీ బిజీగా ఉన్నాయి. చూసాను అన్నీ ఉన్న ఒక సీటే ఖాళీ. మేబీ అది ముందు తెలిసాము. మొత్తం ఎంత కెపాసిటీ వచ్చేసి 72, 74, 75 అనుకోండి. వాడెవడో మరి రెస్ట్ రూమ్స్ ముందు కూడా సీలింగ్ పెట్టాడు. సరే, వెళ్ళి ఫస్ట్ కంపార్ట్మెంట్లో కూర్చున్నాం.
ఇది ఫస్ట్ కంపార్ట్మెంట్కి వచ్చేసాం. అది బిస్కెట్ ఏంటంటే ఇది డ్రైవర్ అన్నమాట. ఇది ఇక ఇలా కూర్చుని పైలట్ ఇది ఉంది మెయిన్. ఇది ఇక కనపడదు ఈ చీకట్లో. ఇక ముందుకు తీసుకెళ్తారు. ఇక ముందుకు వెళ్తుంది. ఇక చూద్దాం బ్యాక్లో ఏమన్నా ఉన్నాయేమో. ఈ ప్లాస్టిక్ సీట్లో గంట సేపు కూర్చోవాలంటే కొంచెం ఇబ్బంది. సో ఈ కంపార్ట్మెంట్లో, రెండో కంపార్ట్మెంట్లో మరి ఒక్కళ్ళే ఉన్నారు. ఇక చేసేదేమీ లేదు. లేకపోతే మళ్ళీ వచ్చి బ్యాగ్ వచ్చి కూర్చోడమే. అక్కడ చూసి ఆ మెత్త సీట్ లేక దొరికిందేమో చూసి మళ్ళీ వస్తాను. చూద్దాం. ఎందుకంటే వచ్చిన వాళ్ళందరూ అక్కడే ఎక్కేసారు, అక్కడే కూర్చున్నారు. సో మనకి ఇంకో సీట్ ఉండే అవకాశం లేదు. విండో సీట్ గట్టిగా ఉంది కానీ మనకి అటేపు కావాలి. అటేపు లేదు ఛాన్స్ మనకి. ఇదిగో ఇదే చూడండి ఎలా ఉందో. ఇంకా విండో సీట్లు అంటే మరీ కరెక్ట్గా ఖాళీ తెలుగుగా ఉంది. ఇక్కడ ఏదో ఉన్నట్టుంది మన కోసం. కాకపోతే ఇక్కడ చూడొచ్చు కొంచెం కోపైలెట్. ఇది మెయిన్, దీనిలోనే డ్రైవ్ చేస్తారు. ఇది ఇక బ్యాక్, ఇది పైలట్ క్యాబిన్. ఇది సింపుల్గా ఉంది. మనకు ఉంది కానీ సీట్ ఖాళీగానే ఉంది కానీ ఇది క్వాలిటీ. ఇక్కడ ఏం చేస్తాం, కూర్చొని అత్తగాయలు కూర్చొని ఏదో ఒకటి సీటు కూర్చొని చేస్తాం. మళ్ళీ ఇది ఇరుగుద్దేమో అనుకుంటున్నా. ఇరగలేదులే. ఇలా ఈసారి ఆపోజిట్ డైరెక్షన్లో కవర్ చేద్దాం. సారీ, నేను చేసేది ఏం లేదు. కూడా పడిపోయింది, ఇప్పుడే కుంగిపోయి పడిపోయింది కింద. ఇంకో సీటు కూడా మా అమ్మాయి కింద పడింది. నేనైతే బ్యాలెన్స్ చేసుకున్నా. ఇప్పుడు నా పరిస్థితి ఏం సీట్లు రయ్యా, జనాలు చంపేస్తారే ఏంటి. అదైతే జస్ట్ కుంగింది, ఆమెదైతే జస్ట్ మొత్తం కింద పడిపోయింది. రిటర్న్ జర్నీ వీడియో షూట్ చేద్దాం అంటే నీట్గా ఒకటి డార్క్ అయిపోయింది బాగా, ప్లస్ అందులో వర్షం పడుతుంది. ఆ నైట్ వ్యూ అయినా చూపిద్దాం అనుకుంటే వర్షం పడుతుంది. సో బయటికి పెట్టలేని పరిస్థితి. అయినా కానీ మ్యాక్సిమం ట్రై చేస్తాం. ఒక ఇంటర్మీడియట్ స్టేషన్లో ఆపాడు. ఇప్పుడు సగం దూరం వచ్చాం రిటర్న్లో. అసలు ఒక క్రాసింగ్ కోసం ఆపాడు. ఒక ట్రైన్ వచ్చింది. అసలు వర్షం మాత్రం మామూలుగా పడతల్లా. ఇప్పుడు నేను అక్కడ ఆ స్టేషన్లో బండి తీసుకుని ఇంటికి ఎలా వెళ్ళాలా అదే ఇంటికి కాదు, అక్కడ స్టేషన్లో బండి తీసుకుని హోటల్కి ఎలా వెళ్ళాలా రిటర్న్ బ్యాక్ అని ఆలోచిస్తాను. ఒకేసారి బయలుదేరుతాను. ఇది సింగిల్ ట్రాకే. ఇలాంటి పెద్ద పెద్ద స్టేషన్లు వచ్చినప్పుడు మాత్రం ఇది ఆ స్టేషనే ఇందాక మనం అనుకున్నాం కదా, ఆ స్టేషనే. అదే రెండింటికి మధ్యలో ఒక పెద్ద స్టేషన్ వస్తుంది, ఆ స్టేషనే. చూడండి వర్షం ఎంత పడుతుందో. షూట్ చేద్దామన్నా కూడా లేదు ఏమి. అంతా చూడండి వర్షం ఫుల్ బీభత్సంగా పడుతుంది. అది ముత్తాకట్ స్టేషన్ అంట. సిటీలోనే ఉన్నాం. సో వర్షం కొంచెం తగ్గింది. చూడాలి మళ్ళీ అక్కడ పడుతుందో లేదో చూడాలి.
బెటర్. వర్షం అదే కాదు, వర్షం లైట్ తుప్పర పడుతుంది. తుప్పర పడుతుంది కానీ గట్టిగా లేదు, లైట్గా తగ్గింది కొంచెం జోరు. కడుతున్నారు. ఇదే రికార్డింగ్ ఇక నైట్ అంటే ఏముండదు. అదే సిటీ తగల మళ్ళీ కొంచెం పెరిగింది ఇందాని మీద. ఇక్కడ గమ్మత్తైన విషయం ఏంటంటే, ఇప్పుడు మీరు చూస్తున్నల్లా ఇది రైల్వే స్టేషనే. రైల్వే స్టేషన్లో ప్లాట్ఫామ్ని దాన్ని ఇలా చేశారు, మొత్తం స్టాల్స్ పెట్టేసి మొత్తం ఇలా దీన్ని ఆక్రమించినారా లేకపోతే వీళ్ళు కొంత పే చేస్తున్నారో తెలియదు కానీ ఇలా చేశారు. ఇప్పుడు నేను వెళ్దాం ఉన్నా కానీ వర్షం వెళ్ళాను. ఇక్కడ గమ్మత్తైన విషయం ఏంటంటే, ఈ చిన్న స్ట్రీట్లో కూడా ఒక 7-Eleven ఉంది. సో నిజంగా 7-Elevenకి నిజంగా హ్యాట్స్ ఆఫ్ చెప్పాలి నేను. వాడు అసలు నిన్న ఇలాగే ఆ గ్రాండ్ ప్యాలెస్ నుండి బయటికి రాగానే ఆపోజిట్లో 7-Eleven ఉంది, చిన్న సన్న కార్నర్ లాగా. 24 hours ఉంటుంది మళ్ళీ. ఇక్కడ మ్యాక్సిమం 7-Eleven అన్నీ 24 hours రన్ అవుతాయి. అసలు ఇంకా మళ్ళీ పెరిగింది జోరు వర్షం. చూడండి అసలు ఒకసారి, అది వర్షం జోరు పెరిగింది. అందరూ మామూలుగా హ్యాపీనింగ్ ఉంటుందేమో ఇవాళ వర్షం వలన. ఇది మళ్ళీ అది జస్ట్ ఇంకా 2-3 minutesలో రిటర్న్ వెళ్ళిపోతుంది. ఇదే లాస్ట్ ట్రైన్. ఇక వాంగ్మియాన్ యాయి నుండి మహాషాయికి వెళ్ళే లాస్ట్ ట్రైన్. అది మన అనౌన్స్మెంట్ ఇస్తున్నారు. ఫుల్ వర్షం. ఇది ఫుల్ వర్షం పడుతుంది. ఎలా హోటల్కి ఎలా వెళ్ళాలో తెలియట్లా. బండి ఉంది అక్కడ రెడీగా, వర్షం అయితే బయలుదేరదామని ఆలోచిస్తాం. ఈ వర్షం మనకి రోజు దెబ్బేస్తుంది, రోజు విడిచి రోజు. రేపు కొంచెం పెద్ద ప్లాన్ వేసాం, షెడ్యూల్ ప్రకారం. మరి ఎలా తెలియదు, వెళ్ళాలని ఆశిస్తున్నా. అది ప్రస్తుతం మళ్ళీ కంటిన్యూ చేస్తాను. నిజంగా 7-Eleven మాత్రం నేను హ్యాట్స్ ఆఫ్ ప్లస్ థ్యాంక్స్ చెప్పాలి. ఎందుకంటే 7-Eleven మూలన నేను ఎప్పటికీ ఒక 15 రోజులైంది ఇక్కడికి వచ్చి, థాయిలాండ్ వచ్చి. నాకు ఈజీగా ఒక 150 బాటిల్, ఈజీగా 150 బాటిల్ సేవ్ చేసింది. వాటరు బయటికి వెళ్ళాలని తిరుగుతున్నాం కదా. సో ఇక్కడ మామూలుగా బయట అమ్మేదానికంటే 7 బాట్స్ తక్కువగా అమ్ముతున్నాడు వీడు, సేమ్ వాటర్ 7-Eleven అనేది. సో 24 hours రన్ అవుతున్నాయండి. నిజంగానే మొత్తం కిటకిటలు ఆడిపోతాయి ఇక్కడ అన్నీ. ఒకప్పుడు జోకులు వేసేవాళ్ళం, ఏరా ఇది 7-Eleven పెట్టుకున్నాడు, ఖాళీగా ఉంటే ఏగలు తోలుకుంటూ ఉంటారని. కానీ థాయిలాండ్లో అలా కాదు. ఈవెన్ మలేషియాలో కూడా 7-Eleven ఉన్నాయి. కాకపోతే అక్కడ కేకే మార్ట్ అని కాంపిటీషన్ ఉంటుంది. ఇక్కడ మొత్తం అసలు 7-Eleven హవా. అది బయలుదేరుతుంది లాస్ట్ ట్రైన్. సో ఇదే ఇప్పుడే కొత్త కూడా వేసాడు. సో బై చెప్పేద్దాం. మంచి జర్నీయే, అంతా మెట్రో జరిగింది కాబట్టి. సో ఇదే లాస్ట్ ట్రైన్. ఇక ఇదే మొత్తం 4 వెళ్తుంది. మొత్తం 4 కంపార్ట్మెంట్స్. మొత్తం 4 కంపార్ట్మెంట్స్ రన్ అవుతుంది. సో అది లాస్ట్ ట్రైన్ వెళ్ళిపోయింది. ఇప్పుడు మనం 7-Elevenకి వెళ్ళి ఏమైనా వాటర్ బాటిల్ కొనుక్కొని తాగి ఏం చేయాలి అర్థం కావట్లేదు ప్రస్తుతం. వర్షం చూడండి ఎలా పడుతుందో, వర్షమే మొత్తం. ఆ ఉరుములేంట్రా బాబు పైన తెల్లతుంది. సో అది ఈ విధంగా మనం లోకల్ కమ్యూటర్ ట్రైను ఆ మెక్లాంగ్కి అంటే లింక్ ట్రైన్గా భావించే ఈ ట్రైన్ని ఎక్స్పీరియన్స్ చేసాం.
మళ్ళీ ఇవాళ ఇక నైట్ వర్షం పడుతుంది, ఇవాళ ఏం లేదు. 15th డే ఇలా చిన్న దీంతో కంప్లీట్ చేస్తున్నా.